రాష్ట్ర అవసరాల దృష్ట్యా మనం వాస్తవాలు చెప్పాలి. రాష్ట్ర అవసరాల దృష్ట్యా మనం వాస్తవాలు చెప్పాలి. రాష్ట్ర అవసరాల దృష్ట్యా మనం వాస్తవాలు చెప్పాలి. We understand the facts behind. పేపర్ పంపండి, లేదంటే నెక్స్ట్ టాపిక్ వెళ్ళండి. మీ పరిస్థితి అర్థమైంది మాకు. నేను అధ్యక్ష దయచేసి నేను చెప్తాను, మరీ చెప్తున్నాను. ఏదైనా నేను మాట్లాడినప్పుడు చెప్తే అది ఏమైనా తప్పు అయితే దాన్ని విత్డ్రా చేసుకుని చెప్పే అనే గుణం ఉన్న మనిషిని. అంతేగాని మీరు ఆ పక్కనున్న ఆయనకి ఎల్ఓపి మీద నమ్మకం లేదు సార్. ఎల్ఓపి గారు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్. ఎల్ఓపి గారు సమర్థుడు, మంత్రిగా చేశాడు, సుదీర్ఘమైన అనుభవం ఉంది ఆయనకి. ఆ పక్కన ఆయనకి మీ మీద నమ్మకం లేదు సార్. మీరు మాట్లాడుతుంటే పక్కన మాట్లాడతాడు. మీ అనుభవాన్ని మేము ఇక్కడ చూసి ఎల్ఓపి గారు అనుకుంటుంటే ఆ పక్కన ఆయనకి మీ మీద నమ్మకం లేకుండా మీరేదో సరిగా చెప్పలేదు, ఏం చెప్తాను ఇప్పటికే ఆయనే మాట్లాడుతున్నాడు. ఎఫ్ఎం గారు మీరు అడిగారు, ఆయన పంపుతాను అన్నాడు, తెప్పిద్దాం ఏం చెప్తానండి, ఇస్తానన్నారు కదా. అధ్యక్ష ఆయన పూర్తి వినగంట మధ్యలో తీసుకుపోతాను. నేను మాట్లాడిన దాన్ని తప్పు అయితే తప్పు ఒప్పుకుంటానని చెప్తున్నాను తప్ప ఇప్పుడు తప్పు అంటానని చెప్పట్లేదు. ఇప్పుడు నేను తప్పు అంటానని చెప్పట్లేదు. మొన్న కూడా సభలో వినండి దయచేసి అధ్యక్ష, మొన్న కూడా సభలో చెప్పాను. ఏది అమ్మడి తల్లికి వందనం చెప్పిన కార్యక్రమంలో కొంతమంది ఇంకా రాలేదని చెప్తే ఆ రోజు సారథి గారు మినిస్టర్ గారు ఛాలెంజ్ అన్నారు. అయినా కాదు ఛాలెంజ్, నేను వాను, ఇది కుస్తీ పోటీ కాదు, దయచేసి వెరిఫై చేసుకున్నాను. ఉదయం మినిస్టర్ గారు ఎగ్జిక్యూటివ్ గారు చెప్పారు, అవును కొంతమందికి ఇవ్వాలి, డబ్బులా కానీ ఇది చూసేస్తామని చెప్పారు. ఇక్కడ సింపుల్ గా అంతేగాని నేనే ఉన్నది చెప్పట్లేదు. పాటించారు ఇప్పటిదాకేమో ఆ పుస్తకం చూపించి ఇప్పుడే చెప్పన్నారు. అది చెప్తాను రా బాబు, ఇప్పుడే చెప్తాను నేను అంటే పేపర్ పంపరు. ఆ వెనకాలేమో ఇప్పుడే చెప్పాలి, ఈ పుస్తకం లేదు, ఈ నిమిషమే చెప్పాలి అన్నారు. నేను ఈ నిమిషమే మీకు చెప్తానంటే ఆ పేపర్ పంపరు. మాకు ఎప్పుడో పంపిస్తాం. ఎట్లా సార్, ఒక మాట మీద నిలబడమనండి. అధ్యక్ష మాట ఉన్నాను, నేను పేపర్ పంపుతాను. నా చేతిలో ఉన్న రిపోర్ట్, కాకి రిపోర్ట్, ఆర్బీ రిపోర్ట్ నేను పొందుతాను. అవి చూసుకోండి. ఈ రాష్ట్రం వచ్చి 22 స్థానంలో ఉన్నది, ఇది వాస్తవం. ఇది మళ్ళీ చెప్తున్నాను. రెవెన్యూస్లోను ఓన్ రెవెన్యూస్ 22 స్థానంలో ఉంది. 1.97% మాత్రమే వచ్చింది. సెంట్రల్ మొత్తం చూసుకుంటే 9% ఉంది. అయినా మీకు వచ్చి 1.97% వచ్చింది. ఇది వాస్తవం. మీరు చూసి కాదని చెప్పండి, వాదించండి. అంతేగాని ఏంటిది ఈనాడు రిపోర్టును, లేకపోతే ఏబిఎన్ రిపోర్టును, లేకపోతే టీడీఎల్ రిపోర్టును. అధ్యక్ష ఇది చాలా అనవసరమైన కామెంట్ చేయకూడదు. నేను అడుగుతుంది ఒకటి, మీరు ఏదైతే ఈ బడ్జెట్ లో ఇంకో విషయం అధ్యక్ష, ఇంతసేపు మా మినిస్టర్ వచ్చి వాయిస్ ఎందుకు అవసరపడుతున్నారో నాకేది అర్థం అవ్వట్లేదు. ఊరికైనా మా ప్రధానమంత్రి ఫసల్ బీమా ఉంది, క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి ఎంత అధ్యక్ష ఈ సంవత్సరం బడ్జెట్ పెట్టింది 250 కోట్లు, 54 కోట్లు. మన రాష్ట్రానికి ఎంత కావాలి అధ్యక్ష? ఆలోచించండి అధ్యక్ష. ఇదేనా రైతు ప్రభుత్వం? మీరు మాట్లాడి చెప్పండి సమానం. మీరు మాట్లాడి చెప్పండి సమానం. మీరు మాట్లాడి చెప్పండి. ఇంకా ఎన్ఆర్జీస్ ఉంది. ఎన్ఆర్జీస్కి
ఈ బడ్జెట్ లో 8,500 కోట్లు క్లోజ్ చేశారు. స్టేట్ గవర్నమెంట్ పర్సెంట్ అధ్యక్ష 40%. 40% మన బడ్జెట్ లో 3 లక్షల కోట్లు ఎన్ఆర్జీస్ రాష్ట్రం ఎంత కావాలి, ఇదో 40% వచ్చి ఎంత అవసరం ఉంది. ఈ పుస్తకం చూపెట్టిన అధ్యక్ష, చూపెట్టండి పుస్తకంలో ఎక్కడుంది ఎన్ఆర్జీస్ సంబంధించి. మీరు ఇదో ఇంత ఇంత పెడుతున్నాం, ఇదో దీనికి ఎంత కావాలి. సరే 10% పెట్టచ్చు, తగ్గచ్చు, 10% తగ్గచ్చు, పెట్టచ్చు, కానీ ఎంత చేస్తారు చూపెట్టండి. మీ ఆలోచన చూపెట్టండి. ఎక్కడుంది 8,000 కోట్లు గవర్నమెంట్, 8,000 కోట్లు లేకపోతే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి 8,000 కోట్లు ఉంటే అప్పుడు చూపెడతారు పుస్తకం. ఇది బడ్జెట్ అధ్యక్ష, దయచేసి ఆలోచించండి. ఏమంటే ఊరికి కోపం. ఎందుకంటే ఆరోగ్యం బాగోపోయినా రాష్ట్ర అవసరాల దృష్ట్యా మనం వాస్తవాలు చెప్పాలి. రాష్ట్ర అవసరాల దృష్ట్యా మనం వాస్తవాలు చెప్పాలి. రాష్ట్ర అవసరాల దృష్ట్యా మనం వాస్తవాలు చెప్పాలి. అంటే అబద్ధాలు చెప్పుకుంటే దానిలో ఉపయోగం ఉంది. మీరు నిర్ణయాలు కూడా ఉపయోగపడతారుగా, నాకు డౌట్ వచ్చి నేను ఇప్పుడే జమినీలు అడిగాను సార్. స్టేట్ అండ్ రెవెన్యూ స్టేబుల్ అన్ని రాష్ట్రాలను ప్లాట్ చేయమంటే ఆంధ్ర రాష్ట్రం 8వ స్థానంలో ఉంది సార్. మనకి 22వ స్థానం ఎక్కడి నుంచి వచ్చింది సార్? సార్ ఆంధ్ర రాష్ట్రం 8వ స్థానం ఉంది, 1,99,000 కోట్లు. దాని తర్వాత మధ్యప్రదేశ్, దాని తర్వాత వెస్ట్ బెంగాల్, దాని తర్వాత కేరళ, దాని తర్వాత హర్యానా, దాని తర్వాత ఇతర రాష్ట్రాలు ఉన్నాయి సార్. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఈ లిస్టు? నాకైతే తెలియట్లేదు సార్. సో హౌస్ ని తప్పుగా చూడండి, ముందర అది హౌస్ కి సబ్మిట్ చేయమని సార్ మీ ద్వారా తీసుకుని దయచేసి ఫైనాన్స్ మంత్రి గారు పంపించవలసిందిగా బొత్స గారు నేను కోరుతున్నాను సార్. సూపర్ సిక్స్ అన్నారు, సూపర్ సిక్స్ అన్నారు. సూపర్ సిక్స్ ఇవ్వకపోతే రేపు 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు టైం ఉంది కాబట్టి 5 సంవత్సరాలు చేస్తామండి. అయితే ముఖ్యమంత్రి సూపర్ సిక్స్ సూపర్ హిట్, సూపర్ సిక్స్ ఏంటి, సూపర్ హిట్ ఏంటి? ఎక్కడ ఈ పుస్తకంలో మిగతా 3 సూపర్ సిక్స్ సంవత్సరాలు ఎక్కడున్నాయి? ఈ పుస్తకం ఎక్కడ చూపడం? దీనితో బుక్ ఎక్కడ ఉంది? 50 సంవత్సరాలు మైలు కొట్టి ఇస్తున్నా అది ఎక్కడ ఉంది? కాబట్టి మేము అడుగుతుంది ఏంటంటే వాస్తవాన్ని రేపు ఇవాళ రేపిస్తామని చెప్పండి, రేపు తెలియస్తామని చెప్పండి. అంతేగాని అయిపోయింది ఏదైనా అయిపోద్ది. మేము అడుగుతున్నది, ఈ సబ్దారుని అడుగుతుంది ఏంటంటే మీరు ఏదైతే చెప్పారో సూపర్ సిక్స్ అది ఇప్పుడు ఇస్తారు, ఆ మిగతా 3 ఇప్పుడు అవుతాయి, అవి ఎప్పుడు చేస్తారు? ఇచ్చిన 3 అరకొరకు ఇచ్చారు, పోయారు, తెచ్చారు, ఏదో అడుగుతున్నాయి. అదే అడుగుతున్నాం, దానికి సమాధానం లేదు. ఆంజల్ గారు